టీడీపీ నేత బోడే ప్రసాద్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక వైకాపా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధులకు ఇచ్చే స్ఫూర్తి ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఈ రోజున కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రపారపా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే వీరు మా విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హింస, విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది పేర్నాని వ్యాఖ్యల ద్వారా మరొకసారి మరి స్పష్టమైంది. వైసీపీ నేతలు రప్ప నరికేస్తాం అనేది రాజారెడ్డి రాజ్యాంగం. ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం, కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేషన్ బియ్యం, అక్రమ మైనింగ్, భూదందా, అవినీతి సొమ్ముతో పేరునాని విర్రవీగి వ్యవహరిస్తా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో మచిలీపట్నంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పేర్నాని గారిని మరొక్కసారి మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతున్న రోజుల్లో, అంటే గత ప్రభుత్వ పాలనలో బీచ్ దగ్గర నివాసం ఉంటున్న గుడిసెలను తగలబెట్టిన, ప్రజారక్షణకై పనిచేసే పోలీస్ స్టేషన్పై దాడి చేసిన హస్తం ఉంది. ఇది నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. రపా అని టీవీల ముందు కాదు, మచిలీపట్నంలో నువ్వు ఆక్రమించిన 1000 గజాల తమ్మినవారి సత్రం దగ్గర కానీ, నువ్వు కబ్జా చేసిన కోట జయరాం గారి పొలం వద్ద కానీ, 10 ఎకరాల రంగనాయక స్వామి గుడి దగ్గర కానీ బినామీలతో ఆక్రమించావు. అక్కడికి వెళ్ళి నీ రప్ప సంగతి, అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న స్థానికులు నీకు బుద్ధి చెబుతారు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క ఆదరణ చూసి ఓర్వలేక, చెప్పిన సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో, చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తా ఉందో, గత ప్రభుత్వం మీరు ఏ విధంగా మోసం చేశారో ప్రజలందరూ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. దాన్ని చూసి తట్టుకోలేక ఈ రోజున ఈ యొక్క హింసని ప్రోత్సహిస్తా ఉన్నారు. మరి సంక్షేమ పథకాలని పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నందుకు కూటమి నేతలు నరకాలా, లేదా మీరు చేసిన తప్పులు నిజమేనని నిర్ధారించి మీ నాయకులకు జైలుకు పంపిస్తున్న కోర్టులను అనుమతించాలా? ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ నాయకుడు మహిళలని రాష్ట్ర వ్యాప్తంగా మీ టీవీ, మీరు సాక్షి టీవీ, అది ఎవరిది ప్రజలందరికీ తెలుసు. ప్రజల సాక్షిగా, మహిళల సాక్షిగా అమరావతి మహిళల్ని నువ్వు వేశ్యలుగా ముద్రేస్తే కనీసం ఇది ఖండిస్తున్నాను అని చెప్పిన పాపాన పోలేదే. మరి
ఈ రోజున అవన్నీ కూడా మర్చిపోవటానికి మొన్న అమరావతి మహిళా రైతుల మీద చెప్పులు మరి బాటిల్స్ ఇవన్నీ కూడా విసిరి వారందరినీ కూడా అవమానం చేయలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదే కాదు, మొన్న కొవ్వూరు నెల్లూరు జిల్లాలో సోదరి వరుస అయ్యే మరి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరిని ఏ విధంగా అవమానపరిచారు. మీ నాయకుడు రక్తంలో ఉంది. నీ సొంత సోదరిని ఇంటి నుంచి గెంటి వేసి కట్టుకున్న చీరను కూడా మరి కామెంట్ చేసే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నీ పార్టీలో పనిచేసే ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ అదే మెంటాలిటీలో ఉంటారు. దానికి నిదర్శనం కొవ్వూరు అలాగే అమరావతి యొక్క మహిళల యొక్క మరి అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ప్రజలందరినీ కూడా గమనించమని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. నువ్వు చేసిన ఈ వ్యాఖ్యలు ఏదైతే తలలు నరకండి, రప్పా నరకండి, చీకటి సందులో కన్ను కొడితే తలలు తెగిపోవాలి, చేసిన పని గుట్టు చప్పుడు కాకుండా చేయాలి, మహిళల్ని ఈ విధంగా అవమానపరచడం, ప్రసన్న కుమార్ రెడ్డి సొంత చెల్లెలు వరుస అయ్యే మహిళ మీద కూడా వ్యాఖ్యలు చేయటం, నిన్నగాక మొన్న అమరావతి మహిళల మీద వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆఖరికి మరి సమాజాన్ని సరైన దారిలో నడిపే మీడియా పైన కూడా దాడి చేయడం అనేది దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.